అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 80 ఏళ్ల స్వాతంత్రం ఎంతో మంది వీరుల త్యాగఫలం. ఎందరో తమ రక్తాన్ని చిందించి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే వారి దయ వల్ల ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా, ఇంత స్వతంత్రంగా, ఆనందంగా ఈ భారతదేశంలో బతకగలుగుతున్నాం. నిజానికి అన్నిటికంటే చాలా చాలా విలువైనది స్వతంత్రం. మరి ఈ రోజున 80 ఏళ్ల స్వతంత్రం వచ్చింది అని భారతదేశ ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్న వేళ నిజంగా ఈ భారతదేశంలో ఉండేటువంటి రైతులకి అప్పుల బాధల నుంచి స్వతంత్రం లభించిందా? భారతదేశంలో ఉండేటువంటి ఆడపిల్లలకి నిజమైన స్వతంత్రం లభించిందా? ఈ రోజుకి కూడా కొన్ని ఊర్లలో ఆడపిల్లలు చదువుకోవాలంటే ఆలోచిస్తున్నారు, బయటికి వెళ్ళి పని చేయాలంటే ఆలోచిస్తున్నారు. ఇలా అనేక అనేక ఆంక్షల మధ్య ఇంకా అసలైన స్వతంత్రం మహిళలకి రాలేదనే చెప్పాలి భారతదేశం అంతా కూడా. ఇది నేను ఒక రాష్ట్రం గురించో లేకపోతే ఒక ప్రాంతం గురించో మాట్లాడట్లేదు. భారతీయులంతా కూడా మనకున్న ఒక గొప్ప సంస్కృతే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, రైట్? సో యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది మనకి చాలా 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 ముఖ్యమైనటువంటి అంశంగా మన భారతదేశానికి ఒక ఊపిరిగా మనం ముందుకు వెళ్తున్నాము. మరి ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన అందరం కూడా ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా అందరం కూడా కలిసికట్టుగా ఉండి కలిసికట్టుగా దేశ ప్రగతి కోసం ముందడుగు వేద్దాము. రాష్ట్రాల అప్పుల బాధల నుండి బయటికి తీసుకొచ్చేటువంటి ఒక స్వతంత్ర దిశగా మనం అడుగులు వేద్దాము అని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ భారతీయులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై భారత్, జై హింద్.